మీకు స్వాగతము. आज है दिन ఇవాళ 28 28వ రోజు. खुशी की సంతోష खजाना ఖజానాతో से भरें। సంపన్నముగా खुश नसीब అదృష్టవంతులుగా खुशनुमा बनो। హర్షితముఖులుగా అవ్వండి. आज का ఇవాళ टॉपिक है టాపిక్ खुशी बांटते जाओ ఖుషీని देते పంచుతూ जाओ వెళ్ళండి, ఇస్తూ వెళ్ళండి. अक्षरी ఈ అవ్యక్త సిగ్నల్. वर्तमान समय వర్తమాన में సమయంలో అందరికీ अविनाशी खुशी అవినాశి की ఖుషి అవసరం. आवश्यकता है। सब అందరూ खुशी के ఖుషీకి भिखारी బికారులు మరియు और आप మీరేమో दाते के దాత పిల్లలు. बच्चे। दाता దాత के పిల్లల बच्चों పని का ఇవ్వడము, है देना। దాత పిల్లల जो పని भी ఇవ్వడం. संबंध संपर्क ఎవరు में మీ సంబంధ खुशी సంపర్కంలోకి बांटते వచ్చినా जाओ ఖుషీని పంచుతూ देते వెళ్ళండి, जाओ। ఇస్తూ कोई వెళ్ళండి. खाली ఎవరు नहीं रहना ఖాళీగా चाहिए, వెళ్ళకూడదు, इतना भरपूर అంత बनो। నిండుగా ఉండండి. ओम शांति। ఓం శాంతి. पूरा मास खुशी के बारे में మొత్తం बाबा నెలంతా సంతోషము अव्यक्त గురించి इशारे బాబా देते हैं। చాలా వ్యక్తి ఇషారాలు మనకి आज దొరుకుతూ ఉన్నాయి. हम ఇవాళ देखेंगे మనం हमारी చూసామంటే खुशी अविनाशी है మన సంతోషము అవినాశి ఉందా, या बीच बीच में లేదా మధ్య किसी మధ్యలో कारण से ఏదో విధంగా ఏదో కారణంగా खुशी नहीं रहती है, होता है। సంతోషం ఉండదా? అవుతుంది. लेकिन चाहिए क्या, కానీ हर खुशी మనకి अविनाशी खुशी। కావాల్సింది ఏంటి? ఎల్లప్పుడూ సదా అవినాశి సంతోషము, कौन सी ऐसी बातें అవినాశి ఖుషి. ఎలాంటి स्मृति విషయము से, వాళ్ళ స్మృతి నుంచి, उनकी स्मृति से వాళ్ళ खुशी रहती है। స్మృతి నుంచి స్మృతి ఉంటుంది. भगवान ने हमारा भाग्य बनाया, భగవంతుడు మన మన భాగ్యము చేస్తున్నారు. भगवान से हमें భగవంతుడితోటి हमारा మన मिलन होता है, మా మిలనం అవుతుంది. ज्ञान का खजाना मिला है। జ్ఞానం యొక్క ఖజానా దొరికింది. जन्म जन्मांतर के लिए జన్మ జన్మాంతర కోసము अपनी प्रारब्ध बना रहे हैं। మన ప్రాలబ్ధము చేసుకుంటున్నాము. तो कल होमवर्क है, రేపటి హోంవర్క్. तो इस होमवर्क के लिए सभी ఈ హోంవర్క్ కోసం అందరూ अपने अंदर మీ యొక్క ऐसी ऐसी अच्छी తమ पॉइंट्स लाओ। మా లోపల నుంచి మంచి మంచి పాయింట్స్ ని తీసుకురండి. आज शाम है, ఇవాళ సాయంత్రం ఉంది, फिर मिलेंगे। రేపు సాయంత్రం దాకా మళ్ళీ మీరు కలిసేదాకా 24 घंटे में अपना चार्ट 24 గంటలు మీ చార్ట్ని चेक చూసుకోండి, करो। చెక్ చేసుకోండి. अगर खुशी गई तो क्यों गई, సంతోషం వెళ్ళిపోయిందంటే ఎందుకు खुश వెళ్ళిపోయింది? रहने पाए क्या कारण సంతోషం था, ఉండగలిగిన ఎలాంటి పరిస్థితుల్లో మదినా కూడా సంతోషంగా ఉండగలిగితే उसमें भी क्या अपने దానిలో विशेष కూడా पुरुषार्थ మీరు किया। విశేష పురుషార్థం చేశారు. आपस में जितना चांस పరస్పరము ఎంత అవకాశం दो तीन దొరికితే बार शेयर करो 2-3 సార్లు పంచుకోండి. कि आज मैं बहुत खुश हूँ। నేను చాలా సంతోషంగా ఉన్నానా? जब आप खुश होंगे ఎందుకంటే మీరు तो సంతోషంగా प्रयास ఉంటే करेंगे। देखिए, खुशी ऐसी नहीं होनी సంతోషము चाहिए ఎలాంటిది ఉండాలంటే, जो छोटी छोटी बात में गुम हो ఎలాంటిది जाए। ఉండకూడదంటే చిన్న చిన్న విషయాలలో कई बार मैं कईयों से पूछती हूँ, भाई क्या हुआ, పోతుంది. చాలాసార్లు खुश అడుగుతుంటే नहीं हो, उदास हो, ఏమైంది, మీరు कोई कारण అంటే बताते हैं బాధలో ఉన్నారు, సంతోషంగా ये లేరు तो అంటే कोई కారణం बड़ी बात చెప్తే तो है नहीं। ఇదేమి పెద్ద విషయం కాదని अगर है भी అనిపిస్తుంది. ఉన్నా కూడా बाबा की स्मृति से, బాబా ఒక స్మృతితోటి, ज्ञान की अच्छी स्मृति से జ్ఞానం యొక్క మంచి खुशी को స్మృతితోటి इमर्ज करो। ఏంటి సంతోషాన్ని आज बाबा ఇమర్జ్ कह रहे చేసుకోండి. हैं ఇవాళ బాబా అంటున్నారు, कि वर्तमान समय में వర్తమాన సమయంలో सभी को अविनाशी खुशी की అందరికీ आवश्यकता అవినాశి है। ఖుషి అవసరం. सभी खुशी के भिखारी, అందరూ ఖుషీకి బికారులు. सिनेमा देखेंगे, भोजन సినిమా अच्छे చూస్తారు, करेंगे, మంచి భోజనం మంచి చేస్తారు, बातें बढ़िया
కొన్ని ఎలాంటి అలవాట్లు అయిపోతాయి. जैसे भिखारी होता है तो లేదా బికారులు ఎలా ఉంటారో వాళ్ళు ఏది దొరికినా కూడా और हम तो अपनी कर्म इंद्रियों से మనమైతే మన కర్మేంద్రియాల खुश ద్వారా होने की कोशिश नहीं करते। సంతోషం తీసుకోవడానికి आंतरिक है, ప్రయత్నించము. आत्मिक है ఆంతరికాలు ఆంతరికమైనది, और इसलिए ఆత్మికమైనది. अविनाशी भी है। అందుకని అవినాశి కూడా ఉన్నది. सब खुशी के भिखारी हैं, అందరూ दाता पुत्र ఖుషీకి से। బికారులు మరియు మీరేమో దాత పిల్లలు. किसी ने प्रश्न पूछा, ఒకళ్ళు ప్రశ్న అడిగారు, बाबा बहुत खुश था हमें देख के, అదేంటి तो क्या బాబా बाबा సంతోషంగా खुश ఉన్నారు, रहते మరి బాబా సదా సంతోషంగా हैं? ఉండరా అని कैसे అడిగారు. खुश रहते हैं? బాబా तो అయితే बाबा ఎప్పుడు कहते సదా हैं, दाते ఖుషీగా ఉంటారు. दाता के బాబా बच्चों అయితే का దాత పిల్లల काम है देना। పని ఇవ్వడం. जो भी संबंध ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి और संपर्क में आए, వచ్చినా खुशी ఖుషీని खुशी बांटो, देते పంచుతూ जाओ, వెళ్ళండి, ఇస్తూ कोई వెళ్ళండి. खाली न जाए। ఎవరూ ఖాళీగా వెళ్ళకూడదు, అంత నిండుగా ఉండండి. हमारी खुशी మన चेहरे సంతోషము पर ఖుషి అంటే ముఖంలో నిండుగా ఉండాలి. ముఖము యొక్క మెరుపు, అదేంటి చిరునవ్వు एक खिले हुए फूल के समान। ఒక వికసించిన పువ్వు సమానంగా. तो इस तरह से अगर हम ఈ విధంగా మనము अपनी खुशी को మన अविनाशी సంతోషాన్ని అవినాశి చేసుకుంటే, బాబా ఎలా అంటున్నారు, దాత అవ్వండి. जैसे अच्छा खिला हुआ फूल देखते మంచి వికసించిన పువ్వు ఎలా हैं, చూసినప్పుడు ఎలా देखने में ఉంటుందో बहुत खुशी होती है। చూస్తూ ఉంటారు, చాలా సంతోషంగా ఉంటుంది. ऐसे ही हम लोग भी मुस्कुराते అలాగే మనం खुश కూడా रहें, నవ్వుతూ ఉందాము, సంతోషంగా ఉందాము. दूसरों को भी खुशी ఇతరులకు प्राप्त కూడా होगी। ఆ ఖుషి సంతోషము ప్రాప్తిస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి. 1969 నుంచి నడిచిన అవ్యక్త మురళి రివిజన్. పదం గుణ భాగ్యము మరియు వరదానము. అవ్యక్తవాణి తేదీ జూన్ 1, 1913. 73. సర్వశక్తుల ఖజానా. చెక్ చేసుకుని నింపుకోండి. ఈ ప్రకారంగా ఈ స్టాక్ కూడా చెక్ చేసుకుంటారా? మొత్తం విశ్వం అంతటి ఆత్మలకు శక్తి యొక్క దానము ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత స్టాక్ జమ అయి ఉన్నారా? స్వయం వద్ద శక్తులు జమ అయ్యి లేకపోతే మరియు ఒక్క ఆత్మ అయినా వంచితమై ఉన్నట్లయితే ఆ భారమంతా ఎవరిపై ఉంటుంది? ఎవరైతే నిమిత్తులై ఉంటారో వారిపైనే ఆ భారం ఉంటుంది. ఎవరైతే ఎల్లప్పుడూ మీ సర్వశక్తుల స్టాకును పరిశీలించుకోండి. ఎవరి వద్దనైతే సర్వశక్తుల స్టాక్ జమ అయి ఉంటుందో వారే ముఖ్యమైన వారిగా గాయనము చేయబడతారు. నక్షత్రాలను చూపిస్తారు కదా, వాటిలో కూడా నెంబరు వారిగా ఉంటాయి. ఎవరి వద్దనైతే స్టాకు జమ అయి ఉంటుందో వారే లకీ సితారల రూపంలో విశ్వ ఆత్మల ముందు ప్రకాశిస్తూ కనిపిస్తారు. కావున సర్వశక్తుల స్టాకు ఉందా అని పరిశీలించుకోవాలి. మహారథులకు తమ ప్రతి సంకల్పము పైన ముందే అటెన్షన్ ఉంటుంది. మహారథుల పరిశీలించుకునే విధానమే అతీతంగా ఉంటుంది. యోగ శక్తి ఉన్న కారణంగా ఆటోమేటిక్ గానే యుక్తియుక్తమైన సంకల్పాలు, మాటలు మరియు కర్మలు ఉంటాయి. ఇప్పుడు ఇది సహజ రూపంగా అయిపోయింది.
మహారథుల పరిశీలించుకునే రూపం కూడా ఇదే. సర్వశక్తులలో ఏ శక్తికి ఎంత స్టాక్ను జమ అయి ఉంది, ఆ జమ చేసి ఉన్న స్టాక్ ద్వారా ఎంత మంది ఆత్మల కళ్యాణమును చేయగలుగుతున్నారు. ఏ విధంగా స్థూల స్టాక్ను పరిశీలించడం మరియు జమ చేసుకోవడం మీ డ్యూటీయో, అలాగే సర్వశక్తుల స్టాక్ను జమ చేసుకునే బాధ్యత కూడా ఉంది. ఇది ఆల్ రౌండ్ పాత్ర. ప్రతి వస్తువు యొక్క స్టాక్ అవసరానుసారంగా జమ చేసుకోవాలి. అమృత వేళ లేచి స్వయమును అటెన్షన్ యొక్క పట్టెపై నడపాలి. అప్పుడు ఆ పట్టిపై బండి సక్రమంగా నడుస్తుంది. అప్పుడిక పైకి క్రిందకి అవ్వడము సంభవమే కావు. కావున ఇప్పుడు ఈ స్టాక్ను జమ చేసుకుని చెక్కింగ్ చేసుకోవాలి. మొత్తం విశ్వపు బాధ్యత పిల్లలైన మీపై ఉంది. కేవలం భారతదేశానికి కాదు. మహారథుల ప్రతి కర్మ మహాన్గా ఉండాలి. ఎవరికన్నా మహాన్గా ఉండాలి. గుర్తపు స్వారీ మరియు కాల్బలము కన్నా మహాన్గా ఉండాలి. అచ్చా.